ఎ సడన్ సర్ప్రైజ్ అటాక్ ఆన్ ది ఎనిమీ. ఇది రైడ్కి ఒక టెక్స్ట్ బుక్ డెఫినేషన్. కాకపోతే కబడ్డీలో ఈ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కాదు ఉండేది. ఎందుకంటే ఈ రైడర్స్ అనేవాళ్ళు చెప్పి మరీ అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపోజిషన్లో అందరినీ అవుట్ చేసి వెనక్కి వచ్చి ధైర్యంగా తొడగొట్టేవాళ్ళు అనమాట. అందుకే రైడర్స్ అంటే అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత రెప్యుటేషన్, అంత స్టార్డమ్. రైడ్ మెషిన్స్ ఉన్నారు ప్రో కబడ్డీలో, ఒకళ్ళు మించిన ఒకళ్ళు. అయితే ఈ సీజన్ 11లో టాప్ రైడర్స్గా ఎవరు ఉండొచ్చు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం సీజన్ 11కి సంబంధించి టాప్ 11 రైడర్స్. 11 ఎందుకు? సీజన్ 11 కాబట్టి, యాజ్ క్లీష్ యాజ్ ఇట్ సౌండ్స్. అండ్ ఫార్ములా ఏమిట్రా అంటే ఇది నా సొంత ఫార్ములా అనమాట. ఇంకా దీన్ని ఎక్కడ పేటెంట్ కూడా నేను పంపించలేదు, కాపీరైట్ చేయలేదు ప్రస్తుతానికి. ఇట్స్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ లాస్ట్ సీజన్. దాంతో పాటుగా యావరేజ్ పాయింట్స్ ప్రతి మ్యాచ్లో, సూపర్ టెన్స్ ఎన్ని చేశారు, సూపర్ రేట్స్ ఎన్ని చేశారు, ఇవన్నీ కలుపుకొని నా మైండ్ ఒక ఫార్ములా, దాని ప్రకారంగా వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని టాప్ 11 రైడర్స్ ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. మొదలెడదాం, స్టార్ట్ చేసేద్దాం బాస్. 11th పొజిషన్లో, కింద నుంచి పైకి వెళ్దాం, ఇదే బాగుంటుంది. 11th పొజిషన్లో వి గాట్ ఆమీర్ మొహమ్మద్ జఫర్ దానిష్ ఆఫ్ యుంబా. లాస్ట్ సీజన్ కూడా యుంబా తరఫున ఆడాడు. హీ హాజ్ 141 పాయింట్స్ ఇన్ ఆల్. కాకపోతే తనకంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టాప్ లెవెల్ లేని వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏమిటంటే అంటే తన యావరేజ్ రేడ్ పాయింట్స్ పర్ మ్యాచ్ ఈజ్ అబౌట్ 7.05. 6 సూపర్ టెన్స్ ఉన్నాయి, 2 సూపర్ రేట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈజ్ అ ఇంపాక్ట్ ప్లేయర్. లాస్ట్ సీజన్ యువుంబాకి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా దొరికాడు అనమాట ఈ జఫర్ దానిష్. అండ్ ఈసారి కూడా యువుంబా తన పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఇరానియన్ కోచ్ సాధారణంగా ఇరాన్ చెందిన ఇంకొక ప్లేయర్ని వాళ్ళ స్క్వాడ్లో ఉంచుకోవడం, స్టార్టింగ్ 7లో ఉంచుకోవడం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఈసారి జఫర్ దానిష్ ఆ రోల్ ప్లే చేస్తాడు. సో అట్ 11 వి గాట్ హిమ్. నంబర్ 10 వి గాట్ వినయ్ ఫ్రమ్ హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్లో అసలు రేడింగ్ డిపార్ట్మెంట్ ఎవరన్నా ఒకళ్ళు పట్టుదల చూపించారు, ఉన్నారో రేడరు, ఉన్నారో మొగాడు అనిపించాడంటే లాస్ట్ సీజన్ ఇట్ హ్యాస్ టు బి వినయ్. 163 రేట్ పాయింట్స్ విత్ అన్ యావరేజ్ రేట్ పాయింట్స్ ఆఫ్ 7.08 ఎవ్రీ మ్యాచ్. 6 సూపర్ టెన్స్, 6 సూపర్ రేట్స్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ హర్యానా స్టీలర్స్ వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో అన్నిటి కూడా రావడానికి ఒక ప్రధాన కారణం ఈ రేడ్ మెషినే ఫర్ హర్యానా స్టీలర్స్. సో ఈసారి కూడా టాప్ లెవెల్లో ఉంటాడని నా అంచనా. సరే, ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సూపర్ 10 అంటే ఏంటి? జస్ట్ ఫర్ పీపుల్ హు డోంట్ నో, ఒక మ్యాచ్లో కనుక మీరు 10 రేడ్ పాయింట్స్ కనీసం సంపాదించగలిగితే సూపర్ 10 అంటారు. అలాగే సూపర్ రేడ్ అంటే ఏంటి? ఒక రేడ్లో 3 కంటే ఎక్కువ పాయింట్స్ కనుక మీరు సంపాదించగలిగితే, ఇంక్లూడింగ్ ఆర్ వితౌట్ ఎ బోనస్ ఆల్సో, అప్పుడు దాన్ని సూపర్ రేడ్ అంటాం అనమాట. సో మల్టిపుల్ పాయింట్స్ సంపాదించే ఈ వెసులుబాటు ఓన్లీ రేడర్స్కి మాత్రమే ఉంటుంది. డిఫెన్స్లో మా అంటే సూపర్ టాక్లో 2 పాయింట్స్ వస్తాయి అంతే. బట్ రేడ్లో పొటెన్షియల్లీ 2 పాయింట్స్ సంపాదించవచ్చు, 7గురిని అవుట్ చేయొచ్చు, ఒక బోనస్ తీసుకోవచ్చు, 8 ఆల్అౌట్ పాయింట్ టీంకి కూడా వస్తాయి. సో అన్ని పాయింట్లు ఒకేసారి సంపాదించే ఒక ప్రాబబిలిటీ అయితే ఉంది. సో అందుకనే రేడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ సూపర్ టాక్స్లో మజా వచ్చినా కూడా రేడ్లో ఆ హంగమా ఎక్కువ అనమాట. మూవింగ్ ఆన్, నంబర్ 9లో ఎవరున్నారు? దిస్ ఇస్ అ సర్ప్రైజ్ బికాజ్ సాధారణంగా ఏమిటంటే రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్. ఇప్పటిదాకా చూసుకుంటే కనుక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తనకే ఉన్నాయి పీకే రేడింగ్ చరిత్రలో. బట్ స్టిల్ తన ఫామ్ కాస్త డిప్ అవుతూ వస్తుంది. సో అకార్డింగ్ టు మై క్యాల్కులేషన్స్, అకార్డింగ్ టు గివెన్ సర్వే నెంబర్స్ ఏమిటంటే తను 9th ర్యాంక్లో 9th పొజిషన్లో ఉన్నాడు. బికాజ్ తన రేడ్ పాయింట్ పర్ మ్యాచ్ 7.18, సూపర్ టెన్స్ ఒక 6 చేశాడు, సూపర్ హిట్స్ ఒక 2 చేశాడు. అండ్ సీజన్ 10 ఓవరాల్గా పాయింట్స్ చూస్తే 122. సో అదో పగిలిపోయే పర్ఫార్మెన్స్ కాదు, ఏ మాటకు ఆ మాట కదా. అందుకనే మరి తన రెప్యుటేషన్కి తగ్గట్టుగా అన్ని డుక్కీలు కొట్టి పాయింట్లన్నీ కూడా సంపాదించలేదు. మన గతంలో ఒక 8 పాయింట్ రేట్ కూడా తనని చూసాం. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారు ప్రతి సీజన్ కూడా. అది జరగట్లేదు ఇప్పుడు పర్దీప్ నర్వాల్ వచ్చి. అందుకే ఈజ్ అట్ ద నంబర్ 9th పొజిషన్. బట్ స్టిల్ టాప్ లెవెల్ ఉన్నాడు బాస్, తక్కువేం కాదు. అండ్ నంబర్ 8 వీ గాట్ సచిన్ తవర్. ఈసారి తమిళ తలైవాస్ తరఫున ఆడబోతున్నాడు. 2 కోట్లకు పైగా ధర పలికాడు ఆప్షన్లో. లాస్ట్ టైం పట్నా పైరేట్స్ తరఫున ఆడాడు. అండ్ 171 పాయింట్స్ తనకి అట్ అన్ యావరేజ్ ఆఫ్ 7.77. 7 సూపర్ టెన్స్ చేశాడు, 3 సూపర్ ఎయిట్స్ చేశాడు. ఆల్ దిస్ పుట్ టుగెదర్ ఎ వెరీ హై ఇంపాక్ట్ ట్రేడర్. అండ్ తన పైన నమ్మకం ఉంటుంది బేసిక్గా టీంకి. సచిన్ ఉన్నాడా, పాయింట్ తీసుకొస్తాడు. సూపర్ హిట్ కావాలా, మనోడు వెళ్తాడు. డూ ఆర్డర్ రేడా, తీసుకొస్తాడు రా పాయింట్ అని ఒక నమ్మకం, ఒక భరోసా ఇస్తాడు టీం మేనేజ్మెంట్కి, కోచ్కి, తన టీం మొత్తానికి కూడా. అందుకే హీ ఫీచర్స్ ఇన్ అట్ నంబర్ 8. నంబర్ 7లో ఎవరు? ఇతను కూడా ఆల్మోస్ట్ 2 కోట్లు సంపాదించాడు సార్ ఆప్షన్లో. ఎవరు? గుమాన్ సింగ్. ఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ గుజరాత్ జాయింట్స్. ఈసారి యువ తరఫున ఆడాడు లాస్ట్ సీజన్లో. అండ్ ఈ హ్యాడ్ 9 సూపర్ టెన్స్, 4 సూపర్ రేట్స్, 9.06
రేట్ పాయింట్స్ ప్రతి మ్యాచ్, అంటే ఆల్మోస్ట్ సూపర్ 10 ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ సూపర్ 10 అంటే అంతకంటే కన్సిస్టెన్సీ ఎక్కడ దొరుకుతుందా. అందుకే మరి ఈ సీజన్లో దానికి తగ్గ ప్రతిఫలం లభించిన దానికి 1.97 crores ధర పలికాడు ఆప్షన్లో. ఓవరాల్గా లాస్ట్ సీజన్లో తన స్కోర్ చేసిన రేట్ పాయింట్స్ 163. At number 6 we have a youngster, తమిళ తలైబాస్ తరఫున ఆడే నరేంద్ర కండోలా. దీని ముందర సీజన్లో కూడా సీజన్ 9లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సీజన్ 10లో కూడా డీసెంట్ జాబ్, 186 పాయింట్స్ సంపాదించాడు. దాదాపు ప్రతి మ్యాచ్ ఆడాడు. 8.8 వాజ్ హిస్ రేట్ పర్ మ్యాచ్, అంటే రేట్ పాయింట్స్ పర్ మ్యాచ్. అండ్ సూపర్ 10s 11 ఉన్నాయి. ఆడిన 19-20 మ్యాచ్లో 11 మ్యాచ్లు సూపర్ 10. అగైన్ సూపర్ కన్సిస్టెంట్ రైడర్. తను ఉంటే పాయింట్స్ వస్తాయని తెలుసు, వెళ్ళాడంటే పాయింట్ చేస్తాడని తెలుసు. సూపర్ 10 గ్యారెంటీ అని రాసేసుకోవచ్చు. సూపర్ రేట్స్ కూడా 4 చేశాడు, విచ్ ఇస్ వై హీ గెట్స్ ది 6th ర్యాంక్ ఇన్ దిస్ కౌంట్ డౌన్. 5th పొజిషన్లో లాస్ట్ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు తను, ఇంజురీ కారణంగా 6 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. దాని ముందర సీజన్స్లో అయితే హైయెస్ట్ రేట్ పాయింట్స్ సంబంధించిన రైడర్ తను. ఓ ఫినామినల్ రైడర్. నవీన్ ఎక్స్ప్రెస్ అనే ఒక మానికర్ కూడా సంపాదించుకున్నాడు. దబంగ్ డైలింగ్ చెందిన నవీన్ కుమార్. అండ్ తను 6 మ్యాచ్లో 99 పాయింట్లు సంపాదించాడు. ఇమాజిన్ సీజన్ మొత్తం ఆడుంటే ఎన్ని పాయింట్లు వచ్చి ఉండేవో. మీ ఓకే వదిలేస్తున్నాను, ఇంజురీ ఉంటుంది కాబట్టి ఓసారి పాయింట్ రాలేదు. ఈ సీజన్లో మనం ఇప్పుడు మాట్లాడుతుంది సీజన్ 11లో ఎవరు బాగా పర్ఫామ్ చేసే ఆస్కారం ఉందని మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా ఉద్దేశంలో నవీన్ ఫిచర్స్ అట్ number 5. రేట్ పాయింట్స్ పర్ మ్యాచ్ 11.83. ఆడిన 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో సూపర్ 10s. ఈ సీన్స్ సంథింగ్ ఎల్స్, మ్యాన్ ఈస్ ఫినామినల్. పైగా ఓ జింకలాగా దుంకుతాడు బోనస్ చేసినప్పుడు. అది నా ఫేవరెట్ థింగ్ అబౌట్ నవీన్ కుమార్. అండ్ ఈసారి కూడా మళ్ళీ అదే చూసే అవకాశం ఉంది. మీకు ఇష్టమా నవీన్? లెట్ మీ నో. నెక్స్ట్ 4th పొజిషన్లో వీ గాట్ ది మైటీ మనిందర్. ఏంటి మోడల్ టాప్ 3 కూడా లేడా అనుకుంటున్నారా? మరి టాప్ 3 చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు 4th పొజిషన్లోకి వెళ్ళాల్సి వచ్చిందో. బెంగాల్ వారియర్స్ తరఫున ఆడతాడు. వాళ్ళ క్యాప్టెన్ కూడా 197 పాయింట్స్ సీజన్ 10లో రేట్స్లో. అండ్ ఆన్ యావరేజ్ ఆఫ్ 9.38. సూపర్ 10s 9, సూపర్ రేట్స్ 5. మరి ఇవన్నీ కలిపితే ఆబ్వియస్లీ మైటీ మనిందర్ ఈజ్ ద బుల్. ప్రభాస్ సినిమాలో అంటాడే, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అని. అది కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ మైటీ మనిందర్కి. బికాజ్ ఆజానబాహుడు ఈజ్ బెంట్ లైక్ ఎ బుల్. అండ్ భయంకరమైన బలం తనకి. ఆ బుల్డోజర్ లాగా దూసుకెళ్ళగలడు. 2-3 డిఫెన్స్ మీద పడ్డా కూడా వాళ్ళని లాక్కెళ్ళగలడు మిడ్ లైన్ దాకా. అండ్ బోనస్లు చేయగలడు, మల్టిపుల్ పాయింట్స్ చేయగలడు. అందుకే చూస్తే ఇక్కడ 5 సూపర్ రేట్స్ కూడా ఉన్నాయి. సూపర్ 10s కూడా కన్సిస్టెంట్గా తీసుకొస్తాడు. దాదాపు 200 పాయింట్లు స్కోర్ చేశాడు. హీ హ్యాడ్ టు ఫీచర్ ద టాప్ 5, రైట్? సో ఈజ్ ఇట్ number 4. నౌ కమ్స్ ది టాప్ 3 రైడర్స్. గెస్ట్ చేయగలరా దిస్ పాయింట్ ఆఫ్ టైం టాప్ 3 రైడర్స్ ఎవరో? చూద్దాం. number 3లో వీ గాట్ ది హై ఫ్లయర్ పవన్ సెరావత్. తెలుగు టైటన్స్ తరఫున ఆడాడు. తెలుగు టైటన్స్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. ఆల్మోస్ట్ లాస్ట్లో నిలిచారు వాళ్ళు పాయింట్స్ టేబుల్లో. అండ్ కొంతమంది అన్నారు దట్ పవన్ సెరావత్ చాలా సెల్ఫిష్గా ఆడాడు, తన పాయింట్లు మటుకే చూసుకున్నాడని. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ అయి ఉండొచ్చు కనుక. బట్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిట్రా అంటే, తను అవుట్ అయితే రివైవ్ చేయడానికి ఎవరూ లేరు. తను ఒకటే రైడరు. తన పాయింట్ తెస్తే రేట్ పాయింట్స్నే, లేకపోతే పాయింట్స్ లేవు. అలాంటి పక్షంలో తను ఏం చేయగలడు? తను చేయగలిగింది తను చేశాడు. ఈ గాట్ 202 పాయింట్స్ at an average of 9.62, which is not bad. Almost 10 points ప్రతి మ్యాచ్ కూడా. 13 సూపర్ 10s చేశాడు, 5 సూపర్ రేట్స్ కూడా చేశాడు. అండ్ సీజన్ అంత గొప్పగా లేదు కాబట్టి టాప్లో పెట్టలేదు తను. నేను number 3లో మాత్రమే ఉంచాను. ఈ సీజన్ తనకి కాస్త హెల్ప్ కూడా దొరకబోతోంది తెలుగు టైటన్స్లో. బికాజ్ విజయ్ మాలిక్ కూడా ఉన్నాడు కాబట్టి తనతో పాటుగా ఐఎమ్ హోపింగ్ దట్ ఈస్ గోన్ టు డూ లిటిల్ బెటర్ దెన్ లాస్ట్ సీజన్. అండ్ తెలుగు టైటన్స్ కూడా కొంచెం పైన ఫినిష్ అవుతారు అనుకుంటున్నాను. ఆ బాటమ్ హాఫ్లో కాకుండా అట్లీస్ట్ టాప్ హాఫ్కి వస్తారు అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ ఈ సీజన్లో టాప్ 3 రైడర్స్లో ఖచ్చితంగా ఒకడుగా ఉంటాడు పవన్ సెరావత్. రైట్ నౌ నా 3rd ర్యాంక్ పవన్ సెరావత్కి. నౌ వివ్ కమ్ టు ద టాప్ 2. ఈ టాప్ 2 డిసైడ్ చేయడానికి, అంటే ఎవరికి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ పొజిషన్ ఇవ్వాలి డిసైడ్ చేయడం కొంచెం కష్టమైంది. బికాస్ వీళ్ళ టోటల్ నెంబర్ ఆఫ్ రేట్ పాయింట్స్ సీజన్లో సేమ్, యావరేజ్ రేట్ పాయింట్స్ ఫర్ మ్యాచ్ ఆబ్వియస్లీ సేమ్. కాకపోతే ఏమిట్రా కొంచెం మార్చింది, ఎవరి ఫేవర్లో మార్చింది అంటే అది వాళ్ళ టీం ఎంత ముందుకు వెళ్ళింది టోర్నమెంట్లో దాని మీద నేను ఫస్ట్ పొజిషన్కి ఇచ్చేసా. ఫస్ట్ సెకండ్ ఎవరో మాట్లాడదాం, తర్వాత ఫస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సెకండ్ ఎవరు అంటే ఆషు మల్లిక్ ఆఫ్ దబంగ్ ఢిల్లీ. లాస్ట్ సీజన్ వాళ్ళ నవీన్ కుమార్ లేనప్పుడు కూడా తను హీ స్టెప్డ్ అప్ టు ద ప్లేట్. అంటే ఇప్పుడు మీ మెయిన్ రీడర్ లేరు అన్నప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా సరే నేనున్నాను నాయనమ్మా, అసలు ఇందులో కూడా రిలీజ్ అయింది కదా, ఎంజాయ్ చేసిన మూవీ, నేనున్నాను నాయనమ్మా అనుకుంటూ తన పాయింట్స్ సంపాదించి పెట్టాడు. అక్షరాల 276 పాయింట్స్ అండ్ యావరేజ్ ఆఫ్ 12 పాయింట్స్ ప్రతి మ్యాచ్. సూపర్ 10 తీసుకుంటే 15, సూపర్ 8 తీసుకుంటే 9. అమ్మదినమ్మ బత్తాయో ఎన్ని పాయింట్లు తీసుకొచ్చాడు, ఎంత కన్సిస్టెంట్గా పాయింట్లు తీసుకొచ్చాడు. కాకపోతే ఏమిట్రా అంటే దబంగ్ ఢిల్లీ నెక్స్ట్ రైడర్ చెప్పే టీం కంటే కూడా అంత దూరం వెళ్ళలేకపోయారు కాబట్టి 2వ స్థానం ఉండిపోయాడు. కానీ తోపు రైడర్గా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్లో. ఈ సీజన్ తన నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. దబంగ్ ఢిల్లీ దగ్గరే ఉన్నాడు. హోప్ఫుల్లీ హీల్ డూ దట్ జాబ్. నవీన్తో కలిసి కనుక ఫిట్గా ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు ఏం చేయగలరు, ఎటువంటి తాండవం చేస్తారు, ఎటువంటి విధ్వంసం సృష్టిస్తారో. ఇక డిఫెన్స్ ఓకే వదిలేస్తున్నాను అనమాట. సెకండ్ స్పాట్లో వి గాట్ ఆషు మలిక్.
నౌ టైమ్ ఫర్ ద డ్రమ్ రోల్. టాప్ లో ఎవరున్నారా అంటే we've got Arjun Deshwal, the MVP of season 10, and Jaipur Pink Panthers star, at least for my, he was the MVP. 276 points తనకి సీజన్ మొత్తంలో, జస్ట్ లైక్ ఆషు మలిక్. 12 పాయింట్లు ప్రతి మ్యాచ్ ఆన్ యావరేజ్, 7 సూపర్ టెన్స్ చేశాడు. అండ్ సూపర్ రేట్స్ ఎన్ని చేశాడు తెలుసా? 17. అంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అర్థం చేసుకోండి. వెళ్ళినప్పుడల్లా కూడా సూపర్ రేట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే డిఫెన్స్ ఎప్పుడైతే మల్టిపుల్ డిఫెన్స్ ఉంటారు, అంటే 4, 5, 6, 7 డిఫెన్స్ ఉంటారు, దాంట్లో వెళ్ళి మల్టిపుల్ పాయింట్స్ తీసుకొస్తే అవతల పక్క వాళ్ళు ఎలా ఢీలా పడిపోతారు ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎందుకంటే ముగ్గురిని ఒకేసారి అవుట్ చేసిన అనుకుందాం, ఆర్ ఒక బోనస్ ఇద్దరిని ఒకేసారి అవుట్ చేసిన అనుకుందాం. అక్కడ సడన్గా వాళ్ళ బలం తగ్గిపోతుంది. అది డబుల్ బ్లో. ఒకటి పాయింట్స్ మీ టీంకి వచ్చాయి, రెండోది ప్రత్యర్థిలో వాళ్ళ బలం తగ్గిపోయింది. అది చేస్తాడు అర్జున్ దేశ్వాల్, అండ్ ఇంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు కాబట్టి వాళ్ళ టీం అంత దూరం వెళ్ళింది సీజన్ 10లో, విచ్ ఇస్ వై ఐ థింక్ ఫర్ మీ హీ ఈస్ ద టాప్ రైడర్ అండ్ హీ విల్ బీ ద టాప్ రైడర్ ఈ సీజన్ 11లో కూడా. ఇట్స్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఫర్ హిమ్, బట్ నంబర్ 1 ర్యాంక్ ప్రస్తుతానికి నిలుస్తుంది అర్జున్ దేశ్వాల్కి. సో నా 11-1 నా కౌంట్ డౌన్ ఆఫ్ టాప్ రైడర్ సీజన్ 11 చూసారు కదా. మీరు ఈ టాప్ 11లో మీ ఫేవరెట్ రైడర్ ఎవరో కింద చెప్పండి. అండ్ ఇంతసేపు కనుక మీరు వీడియో చూశారు అంటే మీకు ఎక్కడో చోట వీడియో నచ్చిందని అర్థం కదా. అది కనుక జరుగుంటే కనుక లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కామెంట్స్లో చెప్పండి మీ ఫేవరెట్ రైడర్ ఎవరో. అలాగే సబ్స్క్రైబ్ టు స్టంప్ తేజ్, బికాస్ దాన్ని హెల్ప్ us గ్రో. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, దాదాపు 70% సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఇఫ్ యూ కెన్ లైక్ ద వీడియో, ఇంట్రెస్టింగ్గా ఉంది కాంటెంట్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 11 మంది కాకుండా కూడా ఇంకా చాలా మంది ఉన్నారు బాస్. అంటే ఎంతమంది నేను చెప్తా కౌంట్ డౌన్లో, 25 మందిని చెప్పలేనుగా. లైక్ సమ్ నోటబుల్ నేమ్స్ ఆర్ అస్లం ఇనామ్దార్, అజింక్య పవార్, భరత్, మోహిత్ గోయత్, భవానీ రాజ్పూత్, పర్తీక్ దయ్యా, సురేందర్ గిరి, ఇలాంటి చాలా మంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరన్నా మీ ఉద్దేశంలో టాప్ లెవెల్లో ఉంటే బాగుండేదా కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి? టాప్ రైడర్స్ అయిపోయారు, వీ గాట్ టాప్ డిఫెండర్స్ అండ్ టాప్ ఆల్రౌండర్స్ ఆల్సో. అలాగే క్యాప్టెన్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చేమో మనం. బట్ అఫ్ కోర్స్ మీరు చెప్పే కమెంట్స్ బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తారు. సో ఇట్స్ ఐ వాంట్ టు లిసన్ టు యూ గైస్. సో మీరు చెప్పండి, దాన్ని బట్టి వీడియో ప్లాన్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకటి మళ్ళీ సపరేట్గా సెలవు మరి. అదియోస్ అమిగో.